హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము ఇంట్లో చికెన్ పికిల్ని అయితే ప్రిపేర్ చేసామండి. ఇదైతే టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చింది. అలాగే ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా అయిపోయిందండి. మేము ఏ ప్రాసెస్లో ప్రిపేర్ చేసాము అనేది అయితే మీతో షేర్ చేస్తాను. మీకు కావాలంటే అయితే ఈ ప్రాసెస్లో అయితే ఒకసారి ట్రై చేయండి. దీనికోసం అయితే ముందుగా 1/2 kg చికెన్ని తీసుకోవాలండి. అందులో పసుపు అలాగే ఉప్పు కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని అంతా అయితే ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని అయితే స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. పెట్టుకొని మూత పెట్టయితే బాగా ఉడికించాలి. చికెన్లో వాటర్ మనకి పైకి తెలియలాగా బాగా చికెన్ అయితే బాగా ఉడికేలాగా అయితే ఉడికించుకోవాలి. ఈ వాటర్ అంతా పోయి చికెన్ అంతా బాగా ఉడికిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చికెన్ అయితే పక్కకు ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. నెక్స్ట్ అయితే ఈ చికెన్ పికిల్ని ప్రిపేర్ చేయడానికి మనకు కావాల్సినవి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఉప్పు, పసుపు, కారం, అలాగే చికెన్ మసాలా పౌడర్. ఈ చికెన్ మసాలా పౌడర్ని అయితే మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసామండి. మేము ఎలా ప్రిపేర్ చేసాము అనేది క్లియర్గా ఫుల్ డీటెయిల్స్ అయితే ఒక షార్ట్ వీడియోని అయితే అప్లోడ్ చేసామండి. ఆ లింక్ని అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీకు కావాలంటే చెక్ చేయండి. నెక్స్ట్ అయితే ఈ చికెన్ పికిల్ని ప్రిపేర్ చేయడానికి మనమైతే వేరుశనగ నూనె యూస్ చేయాలండి. ఇప్పుడైతే 1/2 kg చికెన్కి అయితే 100 grams నూనెనైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండీలో అయితే వేసుకోవాలండి. నూనె అయితే బాగా వేడిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే చికెన్ అయితే వేగనివ్వాలి. చికెన్ అయితే మరీ బాగా వేగేలైతే వేయించుకోకూడదండి. అప్పుడైతే పికిల్లో ముక్కలు అయితే చాలా గట్టిగా ఉంటాయి. అలా కాకుండా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పైన చూపిస్తున్నట్టు కొంచెం గోల్డెన్గా ఇలా వేగింది కదండి. ఇలా వేగిన తర్వాత అయితే మనమైతే పక్కకు తీసేసుకోవాలి. చికెన్ పీసెస్ అన్నిటిని అయితే ఇలా వేగిన తర్వాత అయితే పక్కకు తీసేసుకోవాలండి ఒక ప్లేట్లోకి. తీసుకున్న తర్వాత అయితే ఇదే ఆయిల్లో ఒక 2 స్పూన్స్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం ఇంట్లోనే మిక్సీ వేసేసుకొని దాన్ని యాడ్ చేసేసుకుంటే అయితే బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకున్న తర్వాత దాన్ని అయితే కొంచెం బాగా వేగనివ్వాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత అయితే ఇందులో కొంచెం పసుపుని అయితే యాడ్ చేసేసుకోవాలండి. పసుపును కూడా యాడ్ చేసుకున్న తర్వాత అయితే ఇది కొంచెం బాగా వేగిన తర్వాత అయితే మనం ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. మనం ప్రాసెస్ అంతా అయితే క్లియర్గా వీడియోలో పైన చూపిస్తున్నామండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే కనుక కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇందులో అయితే ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు అయితే పసుపుని అయితే యాడ్ చేసుకోవాలండి. పసుపు కూడా ఈ ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత అయితే మనం ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి. వేసుకొని ఆయిల్లో అయితే ఈ చికెన్ పీసెస్ని ఇలా కలుపుతూ ఒక 2-3 నిమిషాల వరకు అయితే వేయించుకోవాలండి. నెక్స్ట్ అయితే ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు అయితే చికెన్ మసాలా పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఈ మసాలా ఈ పీసెస్కి పట్టేలా ఈ ఆయిల్లో అయితే వాటిని కూడా కొంచెం బాగా వేగనివ్వాలండి. కారం కొలత అయితే 1/2 kg చికెన్కి అయితే మేమైతే 2 స్పూన్స్ ఆఫ్ కారాన్ని అయితే యాడ్ చేసుకున్నామండి. మా ఇంట్లో అయితే కారం అంతగా తినరండి, అందుకని అయితే 2 స్పూన్లు యాడ్ చేసుకున్నాం. మాకైతే సరిపోయింది, కారంగానే ఉంది. కారం అయితే కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఒక 3 స్పూన్ల వరకు కూడా యాడ్ చేసుకోవచ్చండి, వాళ్ళకైతే సరిపోతుంది అప్పుడు కారం. ఇప్పుడైతే నెక్స్ట్ ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు అయితే కారాన్ని యాడ్ చేసుకోవాలండి. కారం కూడా ముక్కకైతే బాగా పట్టేలాగా ఆయిల్లో కొంచెం బాగా వేగేలాగా అయితే మనం కారాన్ని వేసిన తర్వాత అయితే ఆయిల్లో అంతా కలిసేలా అయితే కలుపుకోవాలండి. ఇలా బాగా కలిపిన తర్వాత అయితే మనమైతే ఉప్పుని వేసుకోవాలండి. 1 స్పూన్ ఉప్పు అయితే సరిపోతుందండి, సాల్ట్ అది. అలాగే మీరు ఒకసారి అంతా వేసి కలిపిన తర్వాత అయితే ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు సరిపోకపోతే అయితే మరి కాస్త ఉప్పుని కానీ కారాన్ని కానీ యాడ్ చేసేసుకోండి మీ టేస్ట్కి తగినట్టుగా. అలాగే ఇదైతే నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే కాస్త నిమ్మరసాన్ని యాడ్ చేసేసుకోవాలండి. ఇంతేనండి, ఇలా చాలా సింపుల్గా అలాగే ఈజీగా ఇంట్లోనే చాలా టేస్టీగా ఉండేలాగా చికెన్ పికిల్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.